ఒక పెళ్లి సంబంధం పోయినా కూడా నువ్వు గవర్నమెంట్ జాబ్ ఉంటావు పిల్లలు తీసేట్లేరు. ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అంటే పిల్లలు ఇస్తున్నారు. మీకు ఎంత వీలైతే అంత బిజినెస్ పెట్టుకోండి, పానీపూరి షాప్ అని పెట్టుకోండి, ఒక మీ సొంత బిజినెస్ పెట్టుకోండి. మీ కంపెనీకి మీరే రాజులు. మీ పానీపూరి షాప్ అయినా, బట్టల షాప్ అయినా, చెప్పుల షాప్ అయినా మీ సొంతంగా మీ బిజినెస్ పెట్టుకోండి. ఇద్దరు, ఒక ఆయన రాజకీయంలోకి వెళ్ళిపోయాడు, ఇంకొక ఆయన సాఫ్ట్వేర్లోకి వెళ్ళిపోయాడు. సో ఏం చేసి ఈ రాజకీయ సొంత కంపెనీ పెట్టి ఈ సాఫ్ట్వేర్లోనే కింద పెట్టుకున్నాడు. వీడు డిస్కంటిన్యూ అయ్యాడు రాజకీయ నాయకుడు. ఎంటీఆర్ బీటెక్ చేసి వీళ్ళు వాని కింద పనిచేస్తున్నాడు. అన్న వ్యవసాయం చాలా లగ్జరీ లైఫ్ అన్న. ఎంత అంబానీ అదాని రైతు వండేసిన ఫుడ్ తింటాను. నమస్తే అన్న. సో లే ఆఫ్ల పరంపర అయితే కొనసాగుతుంది. మొన్న విప్రో, నిన్న అమెజాన్. ఏం చెప్తారు దాని గురించి, మీ అభిప్రాయం ఏంటి? నిజంగా అన్న, సహజంగా విప్రో నుంచి కానీ అమెజాన్ నుంచి కానీ ఏదైనా నోటిఫికేషన్ పడితే చాలా హ్యాపీ ఫీల్ అవుతాం. మరి మనం చదువుకున్న చదువుకి ఇట్లాంటి కంపెనీలో జాబ్ వస్తే బాగుంటుందని చాలామంది హ్యాపీగా ఫీల్ అవుతుంటారు. నేను విప్రో వర్క్ చేశాను. నేను కొన్ని రీజన్ వల్ల నేను బయటకు రావడం జరిగింది. తర్వాత నాకు నచ్చిన ఫీల్డ్లో ఇప్పుడు వెళ్తడం జరుగుతుంది. నిజంగా నేను షాక్ అయినా. కొద్ది రోజుల్లోనే ఇంత గ్యాప్. అసలు నేను వచ్చిన కొద్ది రోజుల్లోనే విప్రో నుంచి లే ఆఫ్స్ అవ్వడం, అమెజాన్ లే ఆఫ్స్ అవ్వడం నిజంగా నా విషయం కాదు. కానీ నిజంగా ఇప్పుడున్న యూత్ చూడనన్నా మెయిన్గా ఏంటంటే 10th, ఇంటర్, డిగ్రీ, బీటెక్ చదివి ఇది చాలామంది పిజ్జా డెలివరీ, స్విగ్గీ డెలివరీ ఆ రకం చేసుకుంటారు. సో నిజంగా ప్రాపర్ జాబ్స్ లేకపోవడం వల్ల సో అట్లీస్ట్ కొంతమంది కన్నా విప్రోలోనూ అమెజాన్లో జాబ్స్ వస్తున్నాయి. సో వాళ్ళకు కూడా అసలు సంతోషంగా ఉండరా, సాటిస్ఫై అంటే లేరు ఎవరు కూడా. సో వాళ్ళు ఇచ్చే జాబ్స్ శాలరీ ఒక రకంగా ఉంటే వర్క్ ఒక రకంగా ఉంటుంది. చాలా మెంటల్ ప్రెజర్ ఉంటుంది. సో నిజంగా ఇదంతా ఒక లెక్క అనుకుంటే మళ్ళీ ఇప్పుడు ఏకంగా జాబులు వెళ్ళిపోయారు. సో నిజంగా చాలా బాధాకరం అని చెప్పుకోవచ్చు. చాలామంది ఇప్పుడు ఇంచుమించు 12,000 మందికి జాబులు పోయినాయంటే వాళ్ళ కుటుంబంలో పరిస్థితి ఎలా ఉండొచ్చు పాపం. చాలామంది ఇప్పుడు డ్యూటీకి సాఫ్ట్వేర్ అంటే ఈ మొదలు మెయిన్ అనిపిస్తుంది అంటే ఒక పెళ్లి సంబంధం పోయినా కూడా నువ్వు గవర్నమెంట్ జాబ్ ఉంటావు పిల్లలు తీసేట్లేరు. ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అంటే పిల్లలు ఇస్తున్నారు. ఇప్పుడు అట్లాంటి 12,000 మంది జాబులు పోయినాయి అంటే వాళ్ళ కుటుంబం ఏ రకంగా ఉండాలి, మళ్ళీ పెళ్లి చేసుకున్న వాళ్ళ లైఫ్లో ఎలా ఉండదు. మొత్తం ఏ ఎఫెక్ట్ అన్న, ఏ వచ్చింది, రోబోటిక్ టెక్నాలజీ వచ్చింది, మొత్తం కొత్త ఐడియాస్, కొత్త ఐడియా టెక్నాలజీ ఏర్పడ్డాయి కాబట్టి. సో నా అవునని కదన్నా ఏ వల్ల చాలా ఇంపాక్ట్ అనేది మనం క్రియేషన్ ఉంది, మనల్ని తీసేస్తుంది జాబ్ల నుంచి. సో అర్థం చేసుకోవచ్చు ఎంత బాధాకరం అనేది. నేనైతే చాలా బాధపడుతున్నా. సో నిజంగా టెక్నాలజీని వాడుకోవాలి, కానీ మన జాబు లేపేసే టెక్నాలజీ మనకు అవసరం లేదు. కొందరు ఏం చెప్తున్నారంటే నిన్న నైట్ డ్యూటీ చేస్తాం, ఈరోజు పొద్దున చూస్తే మెయిల్ వచ్చింది, మీరు తీసేస్తామని చెప్పి చెప్తున్నారు. నిజంగా అలా ఉంటుందా? ఉంటుంది అన్న. కార్పొరేట్ కంపెనీలు అంతే ఉంటాయి. వాళ్ళు నచ్చితేనే ఉంచుకుంటారు, లేదంటే తీసేస్తారు. కానీ ఒకవేళ మనము వెళ్ళిపోతాం అంటే అట్లా ఉండదు. మనం మళ్ళీ మనకు బాగా అప్స్కాన్ అని వేస్తుంటారు. మనం వేరే కంపెనీకి పోకుండా రెడ్ అలర్ట్లో పెడతారు. అసలు ఎక్కడ పోలేం పరిస్థితి. సో నిజంగా కానీ అదే కంపెనీకి అనుకో మనం నచ్చినప్పుడు తీసుకుంటారు, నచ్చినప్పుడు తీసి పారేస్తాడు. సో ఇదైతే నిజంగా ఈ కార్పొరేట్ సిస్టమ్ కానీ ఈ ప్రైవేట్ సిస్టమ్ కానీ మార్పులు రావాలి. గవర్నమెంట్ కూడా తీసుకొని సో మీరు ఇష్టం వచ్చినప్పుడు లే ఆఫ్ చేసే ప్రసక్తి లేదు. ఎందుకంటే ఆ ఫ్యామిలీ నష్టపోతుంది. అవునండి కదా. అప్పుడు యూత్లో ఉన్నటువంటి ఏమంటారు బిల్లింగ్ పవర్ తగ్గుద్ది, అర్థమైంది ఏమంటారు కదా, ఫైనాన్షియల్ స్టేటస్ తగ్గుద్ది, అన్ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయిపోతుంది. కాబట్టి సో ఇదైతే చాలా బాధాకరం. నాకైతే ఆ లే ఆఫ్స్ అవడం విన్న వెంటనే కొద్దిగా బాధ కలిగించింది. సో చూద్దాం మరి ఏం జరుగుతుంది. వెంటనే దీనికి గవర్నమెంట్ చర్య తీసుకొని అవును చూడండి. ఇప్పుడు ఒక్కొక్కరికి సాఫ్ట్వేర్ అంటేనే 1,00,000 అట్లా ఉంటుంది. సో వాళ్ళు ఏమంటారు అంటే ఒకరికి ఎక్స్పీరియన్స్ ఉన్నవాడికి 1,00,000 ఇవ్వడం కన్నా ఇద్దరు న్యూ రిక్రూటర్ తీసుకొని వాళ్ళకు 30,000 ఇస్తే 60,000 అవుతుంది. 40,000 సేఫ్ అయితే మన ఆర్గనైజేషన్కి యూజ్ అవుతాయి కదా అనే ఉద్దేశంతో. సో ఈ రకంగా అయ్యొచ్చు. మేబీ ఏ వల్ల కూడా ఎఫెక్ట్ అయ్యి ఉండొచ్చు. టెక్నాలజీ ఎక్కువ వెళ్ళడం వల్ల మనుషులు అవసరం లేదనుకుంటారో మరి ఏమో తెలియదు. కానీ చాలా రీజన్స్ ఉన్నాయన్న. కానీ ఆ లే ఆఫ్ చేయడం అనేది నాకైతే చాలా బాధ కలిగించి. నాకే కాదు, ఒక బీటెక్ ఎంటెక్ చేసిన వ్యక్తులకు మెయిన్గా పోయేది ఏంటంటే సాఫ్ట్వేర్ సైడ్ ఎక్కువ వెళ్తుంటారు. మీరు చూడండి, డిగ్రీ చేసుకోవడానికి అంటే గ్రూప్ 1, గ్రూప్ 2 వాళ్ళు ఏదైనా ప్రిపేర్ వాళ్ళకి ఆ మైండ్ సెట్ ఉంటుంది. కానీ బీటెక్ డిగ్రీ చేసిన ఒకటే మైండ్ సెట్ ఉందో సాఫ్ట్వేర్కి వెళ్ళాలి, సాఫ్ట్వేర్కి జాబ్ కొట్టాలి, ఆ సాఫ్ట్వేర్ జాబ్ చేస్తేనే పిల్లలు ఇస్తారు పెళ్లికి. సో నిజం ఎందుకు యూత్ అలా సాఫ్ట్వేర్ సైడే వస్తున్నారు? లగ్జరీ లైఫ్ కోసమా, హై ప్యాకేజ్ల కోసమా, దేనికి ఇన్ని ఫీల్డ్ ఉన్న సాఫ్ట్వేర్ సైడ్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అన్న. మీరు చూడండి, మీరే కొంతమంది అంటారు సాఫ్ట్వేర్ సైడ్ రావాలి అనుకో, అంతే ఎంత రిస్క్ ఉండదు మెకానికల్ కానీ. సో అట్లా హార్డ్వేర్లో వెళ్ళడం కన్నా సో ఈ సాఫ్ట్వేర్కి వెళ్తే మనకు కొద్దిగా సింపుల్గా ఉంటుంది. ఎక్కువ టాలెంట్ ఉపయోగించవచ్చు, ఎక్కువ ఇన్కమ్ సంపాదించుకోదు అన్నట్టుగా ఉంటుంది అనమాట. సో నువ్వు ఏజ్తో సంబంధం లేదు, టాలెంట్తో సంబంధం, నువ్వు ఏం చదివినతో క్వాలిఫికేషన్తో సంబంధం లేదు. నీ దగ్గర టాలెంట్ ఉంటే 100% సాఫ్ట్వేర్లో నెగ్గొచ్చు అనమాట. కానీ ఈరోజు ఏమంటే టాలెంట్ ఉన్నా లేకపోయినా కూడా రావడం వల్ల బయట తీసేయడం అనేది చాలా బాధ కలిగించే విషయం అని చెప్పుకోవచ్చు.
మరి ఇప్పుడు బీటెక్ చేసి లక్షలు ఖర్చు పెట్టి బీటెక్లు చేసి ఎంటెక్లు చేసి కోర్సులు నేర్చుకుంటున్నారు, పరిస్థితి ఏంటి? ఫ్రెషర్స్ పరిస్థితి ఏంటి? నిజంగా అన్న, ఇప్పుడు నన్ను అడగడం కన్నా కూడా మీరు ఒక్కసారి అమీర్పేట్కి వెళ్ళి చూడండి, ఎంతోమంది పిల్లలు జావా అని పైథాన్ అని ఏదో ఎన్నెన్నో కోర్సులు నేర్చుకుంటారు. ఇంట్లో బీటెక్ అయిపోగానే తల్లిదండ్రులు రిక్వెస్ట్ చేసి లక్షలు కట్టి కోచింగ్ తీసుకొని జాబ్ పొందిన తర్వాత ఇట్లా జాబ్లోకి వెళ్ళిన తర్వాత అది కంప్లీట్గా ఉండకపోవడం వల్ల, లేఅప్స్ అవ్వడం వల్ల చాలామంది కూడా బయటకు వెళ్ళిపోతారు. నిజంగా చాలా బాధ కనిపిస్తుంది. ఇప్పుడు బీటెక్ చాలామంది చూస్తుంటాయి కదా, బీటెక్ అయిపోయిన వాళ్ళు పిజ్జా డెలివరీ, స్విగ్గీ డెలివరీ, ఈ రకంగా జొమాటో డెలివరీ చేసుకుంటే అరే మనం చదువుకున్న చదువు దీనికోసమా అన్న ఫీలింగ్ కలిగింది. గవర్నమెంట్ నిజంగా ఎంత త్వరగా త్వరగా ఈ ప్రైవేట్ ఆర్గనైజేషన్ పైన కన్నేయాలి. వీటిపైన కూడా ఎందుకు లేఅప్స్ అవుతున్నాయి అనేది ఈ ప్రైవేట్ ఆర్గనైజేషన్లో కూడా లోకల్ వాళ్ళకు కూడా ఛాన్స్ ఇవ్వాలి. చాలామంది కూడా ఇప్పుడు మనం చూసుకుంటే హైదరాబాద్లో సో లోకల్ వాళ్ళస్ ఉండరు. హైదరాబాద్ అంత కేటర్ కట్టించు అదే అంటారు, కానీ అక్కడ మన ఆంధ్ర తెలంగాణలో ఉంటారు, మొత్తం గుజరాత్ వాళ్ళు, చెన్నై వాళ్ళు ఉంటారు. సో ప్రైవేటైజేషన్లో కూడా లోకల్ వాళ్ళకి ఇవ్వాలి, అట్ ద సేమ్ టైం జాబ్స్ కూడా కలిగించాలి అని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. చెప్పండి, మీరు అన్నట్టు లక్షల్లో జీతాలు ఉంటేనే పిల్లని ఇస్తారు. అవును, మరి ఇప్పుడు సడన్ గా తీసేస్తే ఆ పిల్ల భవిష్యత్తు ఏం కావాలి? అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు తల్లిదండ్రులకు కానీ? నిజంగానే ఇప్పుడు ఎవరికైనా కూడా మీరు చూడండి, నేను చాలామంది అబ్జర్వ్ చేసి చూస్తూనే ఉన్నాను నేను. సో ఒక అబ్బాయి పెళ్లి సంబంధాలు పోయింది అనుకో, సో ఒకటి రెండు కండిషన్ ఉంటుంది. ఒకటి గవర్నమెంట్ జాబ్ అని ఉండాలి, లేదంటే సాఫ్ట్వేర్ జాబ్ ఉండాలి, లేదు ఎలక్ట్రీషియన్, మెకానిక్ అను ఏదని చెప్పినా కూడా పిల్లని ఇయ్యరు వాళ్ళు. సో నువ్వుకుంటే గవర్నమెంట్ జాబ్ అని ఉండాలి, లేకుంటే సాఫ్ట్వేర్ జాబ్ ఉండాలి. గవర్నమెంట్ జాబ్ అని ఎంత కష్టపడ మనకు రాదు అది. సో అది చాలా కాంపిటీషన్ ఉంటుంది, అంత మన ఢీ కొట్టలేమో రాదు. సో అట్లీస్ట్ టాలెంట్ ఉపయోగించి సాఫ్ట్వేర్ కదమంటే సాఫ్ట్వేర్ ఏమో జాబులు తీసేస్తున్నారు. సో ఎన్ని ఉండాలి ఇప్పుడు? మేము ఉండాలా, సూసైడ్ చచ్చిపోవాలా, ఏంది మా పరిస్థితి ఏంది? ఇప్పుడు బీటెక్లు ఎంటెక్ లేసి పైన బొట్ట కింద పట్టు వస్తుంది తప్ప మాకు ఏం వస్తలేదు. నిజంగా చాలా బాధ కలిగించే విషయం. నిరుద్యోగుల పైన కూడా ఇట్లాంటి చర్యలు తీసుకోవాలి, గవర్నమెంట్ ముందుకు రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. నిజంగా ఈ కంపెనీలు వాళ్ళు సంపాదించుకోవడం మనల్ని వాడుకుంటారు తప్ప కానీ సో మనకేం రాదన్నమాట. సో నేను ఇప్పటికీ యూత్ చెప్తాను, దయచేసి యువకులారా మీకు ఎంత వీలైతే అంత బిజినెస్ పెట్టుకోండి, పానీపూరి షాప్ అని పెట్టుకోండి, మీ సొంత బిజినెస్ పెట్టుకోండి. మీ కంపెనీకి మీరే రాజులు. మీ పానీపూరి షాప్ అయినా, బట్టల షాప్ అయినా, చెప్పుల షాప్ అయినా మీ సొంతంగా మీ బిజినెస్ పెట్టుకోండి. మీరు 100% ఒక అదానీ లాగా పెద్ద అంటారుగా అంబానీ లాగా ఎదుగుతారు. దయచేసి ఒక కంపెనీ పనిచేయడం వల్ల నీ టాలెంట్ ఉపయోగించుకోవడం తప్ప కానీ వాడికి ఏమి ఇయ్యాడు. సో దీపావళి రోజు స్వీట్ డబ్బులు ఇస్తారు తప్ప కానీ కొత్త ఇచ్చింది ఏం లేదు. సో దయచేసి మీ సొంతంగా వ్యవసాయం కూడా బెస్ట్, సాఫ్ట్వేర్ కంటే చాలా బెటర్ అన్న. వ్యవసాయం నమ్ముకోండి ఇంకా చాలా బెటర్, కానీ అది గవర్నమెంట్ కొంచెం లివర్ అయ్యేదు. కానీ ఎటకెళ్ళకైనా మన కష్టం ఉంటుంది చూడు, ఆ కష్టాన్ని మనమే రాజులాగా ఉంటే బెటర్. ఒక దగ్గర బానిసగా బతకడం కన్నా కూడా. సో ఇది అయితే నేను ఒక చెప్తాను, నేను ఎగ్జాంపుల్ చూసిన, నేను చదువుకునేటప్పుడు ఒక సీనియర్ చూసిన. సో ఇద్దరు, ఒక ఆయన రాజకీయంలోకి వెళ్ళిపోయాడు, ఇంకొక ఆయన సాఫ్ట్వేర్లోకి వెళ్ళిపోయాడు. సో ఏం చేసి ఈ రాజకీయ నాయకుడు సొంత కంపెనీ పెట్టి ఈ సాఫ్ట్వేర్లోనే ఆయన కింద పెట్టుకున్నాడు. వీడు డిస్కంటిన్యూ అయ్యాడు రాజకీయ నాయకుడు. ఎంటెక్ బీటెక్ చేసి వీళ్ళు వాని కింద పనిచేస్తున్నాడు. సో నిజంగా మనం ఎంత చదువుకున్నా కూడా ఒక రాజకీయ నాయకుడి కిందనో ఒక డబ్బున్న కిందనో వెళ్ళిపోతాం. కానీ సొంతంగా మన ఏదైనా సరే ఒక చెప్పుల షాప్ అయినా సరే, పానీపూరి షాప్ అయినా మనం పెట్టుకొని మన సొంతంగా నిలబడితే అప్పుడు మనమే రాజులం అవుతాం. అప్పుడు లీడ్ ఇండియా 2020 అన్నారు కదా, ఎప్పుడైతే యువత ఇటువంటి నిర్ణయం తీసుకుంటే అప్పుడే యువత బాండ్ గట్టిగా ఉంటుంది, అద్భుతంగా ముందుకెళ్తారని అనుకుంటున్నాను. సో ఫైనల్గా ఏఐ ప్రతి ఫీల్డ్లోకి వస్తుంది, మరి ఎలా ఉండబోతుంది? ఏఐ నాశనం అవుతుంది అంటారా? ఏమైనా నిజంగా ఫోన్లలో వాడుతుంటే చాలా బాగుంది. ఇప్పుడు నేను హీరో చేయమంటే నేను అల్లాజున్లాగా చేస్తుంది, చూడడానికి బాగుంది. కానీ వాస్తవంగా మన పొట్ట కొడుతుంది, అది మనకు జాబులు లేకుండా క్రియేట్ చేస్తుంది. సో టెక్నాలజీని స్వీకరించడం ఓకే, కానీ మన జాబులు కొట్టేంత, మన పొట్ట కొట్టేంత ఏ వాడడం అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు చూసి చాలా కంపెనీలలో రోబోటిక్ టెక్నాలజీ వచ్చింది. సో మనుషులతో చేయాల్సిన మెకానిక్ పని రోబోటిక్ చేయడం వల్ల మనిషికి ఆదాయం లేకపోతుంది, అలా వాని వల్ల ఫ్యామిలీకి సో మొత్తం చాలా కష్టాల్లో పడిపోతాం. కాబట్టి సో వాటికి ఇచ్చే స్పేస్ వాటికి ఇవ్వాలి, మనకు ఉండాల్సిన స్పేస్ మనకు ఉండాలి, మన టాలెంట్ మనం చూపించాలి, మనస్ఫూర్తి దొరుకుంటున్నాం. సో ఇక్కడ నుంచి అయినా దీనిలో ఎవరు తప్పలేదు. దయచేసి మేము మర్చిపోయాను, ఇప్పుడు మీరు ఒకవేళ జాబ్ తీసేస్తే వ్యవసాయం అయినా చేయండి అన్నారు. మరి అంత లగ్జరీ లైఫ్ అనుభవించిన వాళ్ళు అసలు వ్యవసాయం చేయగలుగుతారా? ఐటీడీ అన్న వ్యవసాయమే చాలా లగ్జరీ లైఫ్ అన్న, అవునాను కాదన్న. మన పొలము మనం వేసుకుంటాం, మనం సేవ చేస్తాము, అది ఇంకా చాలా బెటర్. ఎంత అంబానీ అదానైనా రైతు వండేసిన ఫుడ్ తింటాను. సో ఆ రైతు యొక్క కష్టాన్ని అంబానీ వ్యవసాయం చేయలేడు కదా. అదే నువ్వు ఎంత స్థాయిలో ఉన్నా కూడా మనం చేస్తేనే ఒక రైతు కష్టపడితేనే వస్తాయి. కాబట్టి ఎప్పటికైనా మన డైలాగ్ చెప్పడం కానీ రైతే రాజు అంటారు, కానీ నిజంగా ఆ రైతు కష్టపడడం తెలిసినోడికే తెలుసు. సాఫ్ట్వేర్ ఎంప్లాయ్కి ఉన్న వాల్యూ రైతుకుందా ఇప్పుడు? లేదు కదా, అదే అంటున్నా. ఇప్పుడు నువ్వు అన్న రైతు నిలబడి పిల్లి సంబంధం కొద్ది నువ్వు రైతు అన్న పిల్లని కూడా ఇరానా. సో ఇది చాలా కష్టంగా ఉంది. కాబట్టి ఇక్కడ నుంచి అయినా అన్ని విషయాల్లో నిజంగా కష్టపడి సో ఒక యూత్ని ఇందాక చెప్పినట్టుగా బిజినెస్లో రండి, మీ సొంతంగా మీరే క్రియేట్ చేసుకోండి. 100% యూత్ మంచిగా రన్ వల్ల మనస్ఫూర్తి. ఒకటి చెప్పండి, గవర్నమెంట్ ఐటీ డిపార్ట్మెంట్కి సెక్యూర్ ఇవ్వాలా వద్దా? సో నాకు నిజంగా ఒక విషయం అనిపించింది. అప్పట్లో గత 10 సంవత్సరాల కేటీఆర్ ఐటీ మినిస్టర్ ఉండే కాబట్టి సో ఐటీ విషయంలో తనకు తెలుసు. ఇప్పుడు ఐటీ మినిస్టర్స్ ఉన్నప్పటికీ కూడా సో వెంటనే రియాక్షన్
తీసుకోలేకపోతున్నారు. దయచేసి అవగాహన ఉన్న వాళ్ళు ఐటీ మినిస్టర్ అయ్యి ఉంటే చాలా బాగుండేది. సో వెంటనే ఐటీ సంబంధించిన వాళ్ళు వీటిపైన చర్య తీసుకోవాలి, వీటిని కాపాడాలని మనస్ఫూర్తిగా. ఐటీ అంటే మన కేటీఆర్ గుర్తొస్తాడు, అట్లాంటి నాయకుడు ఉంటే ఇంకా బాగుండేదని ఫీలింగ్ వచ్చింది. చూడండి, కొన్ని కోచింగ్ సెంటర్స్ ఉంటాయి, జావా పైథాన్ ఉంటాయి, వాటికి లక్షలు కట్టి పోవడం కన్నా గవర్నమెంట్ బీటెక్ ఎంటెక్ అయిపోయిన వాళ్ళకి ఫ్రీ కోచింగ్ ఇస్తే 100% సక్సెస్ అయ్యి వాళ్ళు నేర్చుకొని వాళ్ళ సొంతంగా కంపెనీ ఏర్పాటు చేసుకొని డబ్బు రకంగా వెళ్తాడు, నేర్చుకొని వాడు సొంతంగా బిజినెస్ చేసుకోగలుగుతాడు. కాబట్టి ఫ్రీ కోచింగ్స్ ఇవ్వాలి, ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి, ఫ్రీ మెడిసిన్స్ ఇవ్వాలి. అప్పుడే మనం అనుకుంటాం కదా, ఈ మీరు ఏదైతే ఇప్పుడు లీడ్ ఇండియా 2020 అన్నారో అంతగా